బిందు మాధురి గారు, నవదీప్ గారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, నాకు నవదీప్ వాళ్ళ గ్రీన్ ఏనికో తోడు నువ్వు ఇవ్వకుండా చేసినావు. నీలాగా డ్రగ్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ తిరగలేదు, నేను నీలాగా నేరాలు చేయలేదు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ షోలో జడ్జెస్ ప్రవర్తనపై డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు జడ్జ్ నవదీప్ తనను తీవ్రంగా అవమానించాడని ఒక వీడియో ద్వారా ఆరోపించారు. మరికొందరు కంటెస్టెంట్స్ తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని కూడా అంటున్నారు. ఈ వివాదంపై ఒక సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గొన్న జడ్జ్ బిందు మాధవి స్పందించారు. కంటెస్టెంట్స్ ను హర్ట్ చేసేలా రూల్స్ పెట్టి మాట్లాడుతున్నారన్న విలేకర్ ప్రశ్నకు బిందు మాధవి సమాధానమిస్తూ, జడ్జిగా మేము కంటెస్టెంట్స్ నిజమైన రియాక్షన్స్, వారి ఓపికను పరీక్షించాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరి ప్రవర్తనను బట్టి మా కన్వర్జేషన్ కూడా మారుతుంది. వాళ్ళు ఫామ్లో రాసిన వివరాలు నిజంగా చెప్పే విషయాలు సరిపోతున్నాయో లేదో అనేది మేము కన్ఫర్మ్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది. ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎలా తీసుకుంటారో, బయటకు అది ఎలా ప్రసారం అవుతుందనేదే ముఖ్యం. షో చూస్తే పూర్తి స్పష్టత వస్తుందంటూ ఆమె వివరణ ఇచ్చారు. హాయ్ అండి, నమస్తే. నేను ఉప్పల్ బాలు అండి. బిందు మాధురి గారు, నవదీప్ గారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, నాకు నవదీప్ వాళ్ళ గ్రీన్ ఏనికో తోడు నువ్వు ఇవ్వకుండా చేసినావు. నీలాగా డ్రగ్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ తిరగలేదు, నేను నీలాగా నేరాలు చేయలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నవదీప్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పడతారనుకున్నావా? అంటే పేదవాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయరు, 2 రోజులు కుక్కలు అరుస్తారు ఇన్స్టాగ్రామ్లో, అంతేలే అయిపోతుంది ఏముంది అని మీరు అనుకుంటున్నారు. అస్సలు నేను వదిలిపెట్టిన విషయంలో మాత్రం. నవదీప్ గారు ఒక విషయం చెప్తున్నాను, నీ పైన కేసు ఫైల్ చేసేంత రైట్స్ నాకు ఉన్నాయి. అండ్ బిందు మాధవి ఇద్దరి మీద కేసు పెట్టగలుగుతా పక్క. ఎందుకంటే నన్ను ఇంత అవమానించినందుకు నా నన్ను ఫేమ్ కోసం వాడుకుండ్రు. ఫోన్లు తీసుకుని 3 రోజులు పిలిపించుకుని ఒక రూమ్ లేసి మళ్ళీ నైట్ 12 గంటల వరకు కుక్కలాగా వాడుకుని మా ఫేమ్ అంతా అవసరానికి నన్ను స్టేజ్ మీద పిలిపించి నా ఇష్టం మాట నీ వీడియోలు వైరల్ వీడియో ఉంటే నువ్వు సమాజానికి ఏం ఉపయోగపడవు ఫస్ట్ చెప్పాలి నాకు. సమాజానికి నువ్వేం చేసావు అసలు? నువ్వు ఒక్కడైనా చేసావా సమాజానికి? నేను చేశాను, 100 చేశాను. అంటే మాలాంటి పేదలు మేము బిగ్ బాస్కి వెళ్ళొద్దా, షూటింగ్ చేసుకోదా, మేము రూపాయి ఇండస్ట్రీ వల్ల నేను రూపాయి తింటున్నాండి. ఈరోజు ఇండస్ట్రీ నుంచి నేను రూపాయి తింటున్నా అంటే వెళ్ళొద్దా నేను ఎక్కడికి ఇంకా?